శివమహాపురాణం సిరీసులో విద్వేశ్వర సంహిత 3వ భాగానికి స్వాగతము. విశ్వాన్ని రెండుగా చీల్చిన ఆ అగ్నిస్తంభం అంచెలను కనుక్కోవడానికి బ్రహ్మ విష్ణువులు ఏం చేశారో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. బ్రహ్మ విష్ణువుల యుద్ధాన్ని ఆపడానికి పరమశివుడే ఒక అద్భుతమైన అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. ఆ స్తంభం యొక్క ఆది అంతము కనిపెట్టాలని ఆ ఇద్దరు దేవుళ్ళు పంతం పట్టుకున్నారు. విష్ణువు ఒక భారీ వరాహ అనగా పంది రూపాన్ని ధరించి స్తంభం అడుగు భాగాన్ని చూడటానికి పాతాళంలోకి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపములో ఆకాశంలోకి ఎగిరాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ స్తంభం అంతు దొరకలేదు విష్ణువుకి. అలిసిపోయి విష్ణువు ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేశాడు. కాని బ్రహ్మదేవుడు ఆకాశంలో పైకి వెళుతూ ఉండగా పైనుండి పడుతున్న ఒక అద్భుతమైన మొగలి పువ్వు అనగా కేతకిని కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వుతో ఒక మోసం చేయాలని ప్లాన్ వేశాడు. అదేంటో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓం నమః శివాయ.